ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌లో నార్త్ ఇండియన్ స్టూడెంట్స్‌కి ఒక ఎడ్జ్ ఎక్కువుంటుంది వెన్ కంపేర్డ్ టు ద సదర్న్ ఇండియన్ స్టూడెంట్స్. ఎందుకు అనంటే, ఒకటి మేజర్ పోర్షన్ ఈజ్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్. బట్ యెస్, ఒక చిన్న కాంట్రిబ్యూషన్ అనేది వాట్ ఈస్ దిస్ మెంటర్స్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అది ఏంటి, ఎక్కడ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. బట్ యెస్, కెమిస్ట్రీ ఈజ్ సచ్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్‌లోంచి ఎక్కడి నుంచి ఏ క్వెషన్ వస్తుందో తెలీదు. మరి లూసెంట్ చదవాలా కంప్లీట్‌గా? దాన్ని రివైజ్ చేయాలా? కరెంట్ అఫైర్స్ చదవాలా? స్టాటిక్‌లో ఉంటే ఎన్‌సీఈఆర్‌టీ చదవాలా? అరిహంత్ చదవాలా? ఎన్‌సీఈఆర్‌టీ అయితే 6-10 సరిపోతుందా? 11థా? 12థా? అనేది ఎవరు చెప్తారు? నేనా? మీరా? ఇట్ ఈస్ ద ఎగ్జామినర్ విల్ టెల్ యూ ఓపెన్‌గా చెప్పేస్తాడు. ఇది చదువు అని. అది మనకు అర్థమైతే, అర్థమైన రోజు నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ కాదు, మనమే తోపవుతాం. అండ్ ఇట్ ఈస్ ఆల్ ద ప్రాక్టికల్ థింగ్ దట్ విచ్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ రైట్ నౌ. నౌ ఈ ఒక్క వీడియో 1.5 స్పీడ్‌లో చూసేయండి. యూ విల్ గెట్ టు నో దిస్. నౌ కెమిస్ట్రీ బాగా చూడండి. ఎస్ఎస్‌సి జీడీ, సెలక్షన్ పోస్ట్స్, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్ అన్నిట్లోనూ కొద్దిగా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. ఆ ప్యాటర్న్ మనం ముందుకెళ్ళాలి తప్ప, ఆ టాపిక్సే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలే తప్ప, మళ్ళీ లూసెంట్ కెమిస్ట్రీలో వాట్ ఈస్ దిస్ స్టాటిక్ చదువుతాను అనంటే, యెస్, అవి ఇంపార్టెంటే. కానీ ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్. గివెన్ సమ్ థింగ్స్ మీకొక గంట సేపుంది. ఆ గంటలో ఏది మొదట కంప్లీట్ చేస్తారు అనంటే, హూ ఆర్ యూ? ఫస్ట్ ఏదైతే ప్రయారిటీ ఉంటుందో దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ సిలబస్ చదివే వాళ్ళకి కాదు జాబ్ వచ్చేది. ఇట్ ఈస్ ద సెలెక్టెడ్ స్టూడెంట్స్. ఎవరైతే స్మార్ట్‌గా అండ్ ఇంట్రెస్టింగ్‌గా విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ చదివి ముందుకెళ్ళి వెళ్తారో వాళ్ళకే జాబ్‌లొస్తాయి. ఇట్ ఈస్ నాట్ కంప్లీటింగ్ లూసెంట్ కెమిస్ట్రీ. వీ హావ్ టు. బట్ అంతకంటే పైన ఇంకొకటుంది. ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. లెట్ అస్ గో బట్. ఎంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. రైట్. ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ దిస్? వి ఆర్ టేకింగ్ నన్ అదర్ దాన్ ద స్టాండర్డ్ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్. రైట్. ఇట్ ఈస్ నౌ. ఇంతేనా? యెప్. ఓకే. దిస్ దిస్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్. రైట్. ఫస్ట్ చూడండి. కార్బన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఆ కార్బన్ అనే ఎలిమెంట్‌కి కాటనేషన్ ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట. ఎందుకు? ఎందుకు అనంటే బికాజ్ ఇట్ హాస్ గాట్ 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్. నీట్‌గా చెప్తా. కార్బన్ హాస్ గాట్ యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ కాటనేషన్. కార్బన్‌కొకటే. బికాజ్ ఇట్ ఫార్మ్స్ కోవలెంట్ బాండ్స్ విత్ అదర్ కార్బన్ ఆటమ్స్ టు. ఒక కార్బన్ ఇంకొక కార్బన్‌తో కోవలెంట్ బాండ్ ఫార్మ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అండ్ థట్ ఈస్ వాట్ కాల్డ్ యాస్ అ కాటనేషన్. అండ్ ఈ కాటనేషన్ వల్ల మనము కాంపౌండ్స్ ఎలా ఫార్మ్ అవుతాయి, లింక్ ఎట్లా ఫార్మ్ అవుతుంది అనేదే ఇట్ ఈస్ బీన్ స్టడీడ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ద రిజల్టింగ్ కాంపౌండ్స్ దట్ ఆర్ స్టడీడ్ అండర్ అ సెపరేట్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ ఈస్ కాల్డ్ యాస్ అన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే. ఇక్కడ నేను హైలైట్ చేసిన ప్రతిదీ ఇంపార్టెంటే. రైట్. ఇది మొత్తం నేను చదివేసి ఇదే ఇంపార్టెంట్ అని హైలైట్ చేశా. మిగతా కూడా మీరు చదవాలనుకుంటే ఈ పీడిఎఫ్ మొత్తం ఇది ఈ లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు వాట్ ఇస్ దిస్ మన యాప్‌లో ఫ్రీ బ్యాచ్‌లో ఉంది కదా! ఆ ఫ్రీ బ్యాచ్‌లో అప్‌లోడ్ అయ్యి ఉంటుంది చూసుకోండి. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. దేర్ ఆర్ సమ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్. మన గాన్ ఆర్ దోస్ డేస్ హెచ్2ఎస్ఓ4 అంటే ఏంటి? హెచ్ఎన్ఓ3 అంటే ఏంటి అనేసి. బట్ యెస్, కాంపౌండ్ మాలిక్యూల్స్ లైక్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు డీఎన్ఏలో స్టోర్ అవుతుంది. వైట్ రైట్. వాట్ ఈస్ దిస్ డీఎన్ఏ? దిస్ ఇస్ డీఆక్సీ ఆర్ డీఆక్సీరైబో న్యూక్లియిక్ యాసిడ్. డీఆక్సీరైబో న్యూక్లియిక్ యాసిడ్. ఇది ఏంటి? ఇది ఎందుకు? దీన్నెందుకు మనం కాంప్లెక్స్ ఆర్ వాట్ ఈస్ దిస్ కాంప్లెక్స్ మాలిక్యూల్ అన్నామనేది డిస్కస్ చేస్తాం. బట్ యెస్, ఇదొక్కటే కాదండోయ్! అండ్ ప్రోటీన్స్, ఆర్గానిక్ కెమికల్స్ లైక్ క్లాతింగ్‌లో ఉండేవి, ఫ్యూయల్స్‌లో ఉండేవి, పాలిమర్స్‌లో ఉండే డైస్, మెడిసిన్స్‌లో ఉండే అన్ని ఆర్గానిక్ కెమికల్స్ గురించి వాటి యొక్క బేసిక్ స్ట్రక్చర్ అడుగుతున్నాడు. రీసెంట్ ఎగ్జామ్స్‌లో అన్నిట్లోనూ అదే అడుగుతాడు. బ్యూటేన్, మీథేన్ ఇట్లాంటివి అడుగుతున్నాడు. సో, లెట్ అస్ సీ థట్. ఇక్కడ చూడండి. దిస్ ఈస్ కొన్ని మనం బట్టి కొట్టాలి. అవి బట్టి కొట్టేయండి. అమ్మోనియం సయనైట్. రైట్. అమ్మోనియం సైనైట్ ఇస్ NH4CNO. దీన్ని హీట్ చేశారనుకోండి, ఇది యూరియాగా కన్వర్ట్ అయిపోతుంది. NH2CO, NH2 అనేసి. లైట్. వెయిట్ ఎ మినిట్. రైట్. NH2 కదా! NH2 ఓకే. సి డబుల్ బాండ్ ఓ ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ NH2. NH2 అండ్ NH2. ఇది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. యెస్. ఇలా ఫార్మ్ అవుతుంది. ఇక్కడ ఇది ఎందుకు ఫార్మ్ అవుతుంది అనేది మనకు తెలియాలి. ఇది దిస్ ఇస్ యూరియా. ఇది ఆర్గానిక్ కాంపౌండ్. ఇది కంకాటనేషన్ ఆర్ కాటనేషన్ గురించి మాట్లాడతాం అనమాట. ఇక్కడ 2 కార్బన్స్ లేవు కాబట్టి ఫస్ట్ ఇది ఆర్గానిక్ కాంపౌండ్‌గా ఫార్మ్ అయింది. ఎట్లా ఫార్మ్ అయింది? ఇదేమో ఇనార్గానిక్ కాంపౌండ్‌లా ఉంటుంది. ఇదేమో ఆర్గానిక్. ఎందుకంటే ఇక్కడ ఇంకొక కార్బన్‌కి వదిలారనమాట. వదిలారా? లేదు. ఇంతే. దిస్ ఈస్ ఇట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ కాంపౌండ్. ఇది స్టేబుల్ కాంపౌండ్. కాబట్టి ఇది యూరియాగా ఫార్మ్ అయింది. ఇది వాట్ ఈస్ దిస్ ఆర్గానిక్. ఇది ఇనార్గానిక్. ఇనార్గానిక్ నుంచి ఆర్గానిక్ కన్వర్ట్ అయింది. అండ్ హౌ, వాట్ అనేదే ఇక్కడ డిస్కస్ చేయబడతాం. బట్ ఫర్ థాట్ బేసిక్స్ మనకు కావాలి. ఆ బేసిక్స్ ఏంటి అనేది చూద్దాం. ఆర్గానిక్ కాంపౌండ్స్ కుడ్ బి సింథసైజ్డ్ ఇంటూ ఇనార్గానిక్ ఇన్ అ లాబొరేటరీ.
వైసా వర్స్. ఇనార్గానిక్ నుంచి ఆర్గానిక్ పోవచ్చు. ఆర్గానిక్ నుంచి ఇనార్గానిక్ కూడా పోవచ్చు. లాబొరేటరీ నౌ ఇట్ ఈస్ పాసిబుల్. ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ కోవలెంట్ బాండ్ ఈజ్ గివింగ్ అ బూస్ట్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. దానివల్లే ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చింది. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే మనకు బిట్లొస్తాయి. టెట్రా వాలెన్స్ ఆఫ్ కార్బన్. ఇప్పుడు కార్బన్ గురించి వస్తుంది. ఎందుకు? ఏంటి కార్బన్ అనేసి. రైట్? అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. రైట్. టెట్రా వాలెన్స్ ఆఫ్ కార్బన్. టెట్రా వాలెన్స్ ఆఫ్ కార్బన్ అంటే మీరు మన కెమిస్ట్రీ చూసే వచ్చి ఉండాలి. లేదంటే మీరు తప్పు చేస్తున్నారు. అందులో చాలా డిస్కస్ చేశాను. ఇంకా అయిపోలేదనేది కాకుండా అయ్యింది డిస్కస్ చేశాను. దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొనే ఆ బేసిక్ తీసుకొని ఇప్పుడు నేను మాట్లాడతా. నౌ యూ సీ దిస్ పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్‌లో వెతుక్కోవద్దు కార్బన్ ఎక్కడుందనేసి. ఇక్కడుంది. రైట్? దిస్ హాస్ గాట్ 6. ఆ 6 అంటే ఏంటండి? ఇట్ ఈస్ 1s2, 2s2, 2p2. కానీ ఇక్కడ చూడండి. పీలో ఎన్నుంటాయి? యాజ్ ఐ డిస్కస్డ్ పీలో 3 ఉంటాయి. 1, 2, 3. రైట్? ఈ 1, 2, 3లో మనకెట్లొస్తుంది? 1, 1, 2, 3, 4, 5, 6. 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 ఎలక్ట్రాన్స్ పట్టే చోట రెండే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రెండే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనన్నప్పుడు అప్పుడు మనకెన్నున్నట్టు? అంత. ఇంతున్నాయి. అంటే ఇంకా దేర్ ఆర్ 4 వేకెన్సీస్ ఉంటాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడికొస్తే తప్ప ఈ టోటల్ ఎలిమెంట్ అనేది స్టేబుల్ అవ్వదు. ఆర్ ఈ యాటమ్. ఈ యాటమ్ స్టేబుల్ అవ్వడానికి మనకింకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 4 ఎలక్ట్రాన్స్ కావాలి. 4 ఎలక్ట్రాన్స్‌తో ఎన్ని బాండ్ ఫార్మ్స్ అవ్వగలవు? 4 సింగిల్ బాండ్స్ ఫార్మ్ అవ్వగలవు. అంతే గదా! అందుకు దీన్నేమంటామంటే ఈ 4ని వాలెన్సీ అంటాం. ఎంతుంది? 4. 4ని మనము వాట్ ఈస్ దిస్? ప్రీఫిక్స్‌లో టెట్రా అంటాం. టెట్రా వాలెన్స్ అంటాం. ఇంతవరకు మీకు అర్థమైందా? దిస్ ఈస్ ఇట్. హమ్మయ్య! టెట్రా వాలెన్స్ ఆఫ్ కార్బన్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఆర్ బీన్ ఎక్స్‌ప్లెయిన్డ్ విత్ ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు అదే చెప్పా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నౌ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ఎస్ అండ్ పి ఆర్బిటాల్స్‌తో కూడా మనం చెప్తామనమాట. వాట్ ఆర్ దిస్ ఎస్ అండ్ పి? వాట్ ఈస్ దిస్ హైబ్రిడైజేషన్? దట్ ఈస్ ఆల్ బీన్ డిస్కస్డ్ ఇన్ లూసెంట్ కెమిస్ట్రీ. ఇక్కడ చెప్తా చూడండి. ఆ! మీథేన్, ఈథీన్, ఈథైన్. గుర్తుపెట్టుకోండి. మీథేన్, ఈథీన్, ఈథైన్. ఇదేంటి సార్ అంటే ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకునేది సార్ అంటే సింపుల్. ఇది చాలా సింపుల్. నౌ వితిన్ 10 నిమిషాల్లో మీకు అర్థమైపోతుంది. కానీ ఒకటైతే చెప్తా. దీని బేసిక్ ఒకటి చెప్పాలి. అది వినండి. కార్బన్. కార్బన్ యొక్క వాలెన్స్ ఎంత? టెట్రా వాలెన్స్ 4. అంటే 1, 2, 3, 4. 4 బాండ్‌లు ఫార్మ్ అవ్వగలవు. సింగిల్ బాండ్‌లు. రైట్? మనకు తెలుసు. హైడ్రోజన్ లాస్ట్ సీపీఓలో అడిగాడు. ఎంతదని కే షెల్‌లో ఎలక్ట్రాన్స్ అనేటివి. హైడ్రోజన్ ఆటమ్ యొక్క వాట్ ఈస్ దిస్? వేర్ ఈస్ ఇట్? హైడ్రోజన్ ఎంత అండి? 1. 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ 1 ఎలక్ట్రాన్ కార్బన్‌తో ఎట్లా ఫార్మ్ అవుతుంది? ఇలా. ఇంకొక హైడ్రోజన్ ఇక్కడ. ఇంకొక హైడ్రోజన్ ఇక్కడ. ఇంకొక హైడ్రోజన్ ఇక్కడ. అంటే కార్బన్‌లోకి మనకు 1s2, 2s2, 2p2లోకి ఇంకొక +4 కావాలి. ఈ 4 ఎట్లొస్తాయి? ఒక్కొక్క హైడ్రోజన్ లాగా 4 హైడ్రోజన్స్. నౌ ఇప్పుడు ఇది చెప్పండి. ఇది స్టేబులా కాదా? 1s2, 2s2, 2p6 అయింది అనంటే దెన్ దిస్ ఈజ్ టు బి కాల్డ్ యాస్ ఎ స్టేబుల్ ఆటమ్. అంటే సి ఒక్కటే స్టేబుల్ కాదు. సికి 4 హైడ్రోజన్‌లు యాడ్ అయితే అప్పుడు స్టేబుల్ అయిపోతుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ CH4. CH4 అండ్ దిస్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ మీథేన్. మీథేన్. దీంట్లో మీరు చూసుకోవాల్సింది ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్. దీన్ని ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ అని ఎందుకు అంటాము అనంటే ప్రీ అంటే ముందు, సఫిక్స్ అంటే తర్వాత వచ్చేది. రైట్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ 2 థింగ్స్. ఒకటి ప్రీఫిక్స్ ఈస్ నంబర్ ఆఫ్ మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తున్నా. నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇవన్నీ అడుగుతాడు. ఏదైనా అడగొచ్చు. ప్రతీదీ. నెక్స్ట్ సఫిక్స్. సఫిక్స్. సఫిక్స్ అనేది బాండింగ్. బాండింగ్. బాండింగ్ అనేది 3 రకాలుగా. యాక్చువల్‌గా చాలా ఉంటాయి. కార్బోక్సిలిక్ అవన్నీ, కార్బియోనిక్ అవన్నీ. బట్ యెస్ ఇక్కడైతే మీకు చూడండి. సింగిల్ బాండ్, సింగిల్ బాండింగ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఇవన్నీ మీరు చిన్నప్పుడు చదివింటారు ఇంటర్మీడియేట్‌లో. రైట్? ఇవే అడుగుతున్నాడు. ఇంకేమీ అడగట్ల. ట్రిపుల్ బాండ్. రైట్. ఇవే అడుగుతున్నాడు. ట్రిపుల్ బాండ్. రైట్. ఇక్కడ చూడండి. సఫిక్స్ అనేది బాండింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఆ బాండింగ్ సింగిలా, డబలా, ట్రిపులా అనే దాన్ని బట్టి వస్తుంది. సింగిల్ బాండ్ అంటే మనకు సింగిల్ బాండ్ అయితే ఇక్కడ లాస్ట్‌లో ANE వస్తుంది. ఐ థింక్ యూ కెన్ సీ దిస్. నో. వెయిట్ ఎ మినిట్. యప్. లా 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 లా. నో. సింగిల్ బాండ్ అయితే లాస్ట్‌లో ANE వస్తుంది. డబుల్ బాండ్ అయితే ENE వస్తుంది. రైట్. ట్రిపుల్ బాండ్ అయితే INE వస్తుంది. నౌ ఇక్కడ చూడండి. సింగిల్ బాండా, ట్రిపుల్ బాండా, డబుల్ బాండా అనంటే ఫస్ట్ ఇదైతే మీథేన్ అనేది మీకు తెలుసు. బాగా చూడండి ఇక్కడ. వేర్ ఇస్ ఇట్? ఇక్కడ చూడండి. CH4. హ్మ్. యప్. CH4. ఇక్కడ CH4. దీన్నేమన్నారు? మీథేన్ అన్నారు.
మీథేన్ అని అన్నారు. రైట్. C2H4 దీన్ని ఈథీన్ అని అన్నారు. సార్ నేను ఎట్లా సార్ గుర్తుపెట్టుకునేది? ఇదేమో C2H4 ఈథైన్ అంటే C2H2 బట్టి కొట్టాలా? నో. బట్టి కొట్టొద్దు. ఇది ఒక 10 నిమిషాలు మీరు చూస్తే అయిపోతుంది వీడియో. ఐ విల్ టెల్ యూ. రైట్. మీథేన్ అనేది CH4 గుర్తుపెట్టుకోండి. ఈథీన్ ఈఎన్ఈ అనేది C2H4 అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ కార్బన్ ఆటమ్ మీథేన్‌లో కార్బన్ ఒకటుంది. ఈథీన్‌లో కార్బన్ 2 ఉన్నాయి. నౌ 2 కార్బన్‌లు ఉన్నాయి అనంటే దీని ప్రకారం ఏంటండి? దీని ప్రకారం మనకు 2 కార్బన్‌లు ఉన్నాయంటే రైట్. 2 కార్బన్‌లు ఉన్నాయి. ఇట్లా. రైట్. ఆ! ఇక్కడ చూడండి. వేర్ ఈస్ ఇట్? C2H4 అన్నాడు. C2H4 అన్నాడు. C2H4 అనంటే సింపుల్. యెప్. C2H4 అంటే 1, 2, 3, 4 హెచ్, 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 హెచ్. ఇంతేనా? ఇంతే. నౌ ఇప్పుడు చూడండి. కార్బన్ యొక్క వాలెన్స్ ఎంత? టెట్రా వాలెన్స్. కార్బన్‌కి 4 వేకెంట్ ఉంటాయి. 4 వేకెంట్ ఉన్నాయంటే 4లో ఈ కార్బన్‌కి ఒకటేమో హైడ్రోజన్ వచ్చింది. ఇంకోటేమో హైడ్రోజన్ వచ్చింది. ఇంకొక 2 దేనితో కావాలి? 1s2, 2s2, 2p2లో ఇక్కడ 4లో 2 వచ్చినాయి. ఇంకొక 2 దేనితో బాండ్ అవ్వాలి? అది తెలియాలి గదా! అది తెలియాలి అనంటే ఈ కార్బన్ యాస్ ఐ టోల్డ్ యూ కాటనేషన్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్. ఈ కాటనేషన్ ప్రాపర్టీ వల్ల ఈ కార్బన్ ఈ పక్కనున్న కార్బన్‌తో ఒకటి కాదు 2 బాండ్‌లు ఫార్మ్ అవుతుంది. 2 బాండ్‌లు ఫార్మ్ అవుతుంది. ఈ 2 బాండ్‌లని ఏమంటాము అంటే డబుల్ బాండ్ అంటాం. డబుల్ బాండ్. రైట్. ఈ డబుల్ బాండ్‌ని మనము చెప్పాలి అనంటే డబుల్ బాండ్‌ని చెప్పాలి అనంటే సఫిక్స్‌కొచ్చేసరికి బాండింగ్‌లో డబుల్ బాండ్ అంటాం. అంటే ఈఎన్ఈ అంటాం. ఈఎన్ఈ అంటాం. మరి ప్రీఫిక్స్ ఏం రాయాలి అనంటే మనకు వాట్ ఈస్ దిస్ 2 కార్బన్‌లున్నందుకు మన కెమిస్ట్రీలో దాన్నేమని రాయాలంటే ఈటీహెచ్ అని రాయాలి. ఈటీహెచ్ మొత్తం కలిపి ఈథీన్ అంటాం. ఈథీన్ అనంటే కార్బన్‌లు 2 హైడ్రోజన్‌లు 4 అని. ఇట్ ఈస్ C2H4. C2H4 ఈ డబుల్ బాండ్ ఎందుకు ఫార్మ్ అయిందనేది మీకు అడుగుతాడు. అజంప్షన్స్‌లో ఎక్కడైనా అడగొచ్చు. ఎట్లైనా అడగొచ్చు. బిట్ ఎట్లైనా రావచ్చు. కానీ ఇందులో నుంచే వస్తుంది. వస్తాయి. నౌ C2H4 ఈస్ ఈథీన్. ఈథైన్ దగ్గరికొద్దాం. ఈథైన్ అనంటే వైఎన్ఈ అనుంది. వైఎన్ఈ అండ్ ఈటీహెచ్ అనుంది. యాస్ ఐ సెడ్ కార్బన్‌లో వాట్ ఈస్ కెమిస్ట్రీలో 2 కార్బన్‌లు ఉన్నాయంటే ఆర్ 2 ఉన్నాయంటే ఈటీహెచ్ అనేది రావాలి అని. కానీ వైఎన్ఈ ఉంది. అదే డిస్కస్ చేద్దాం. C2H2 అంట. ఎట్లా చూద్దాం. రైట్. ఇది కొద్దిగా కిందకెళ్దాం. రైట్. C2 అంట. సి అండ్ సి. హెచ్2 అంటే దీనికొక హెచ్ ఉండాలి. దీనికొక హెచ్ ఉండిండాలి. అంతే కదా! ఇప్పుడు C2H2 అయింది. కార్బన్‌కి ఎంతుంటది? 1s2, 2s2, 2p2. కానీ ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఒక హెచ్ యాడ్ అయ్యి మనకేమైంది? 2p2కి +2 యాడ్ అయింది. కానీ +2 యాడ్ అయితే సరిపోతుందా? ఇంకొక 2 యాడ్ అవ్వాలి. ఇంకొక 2 యాడ్ అయితేనే కదా 2p6 అయ్యేకి. అప్పుడే కదా స్టేబుల్ అయ్యేది. అందుకు నాకు ఇంకొక 2 ఎక్కడి నుంచొస్తాయి? రెండా? చూడండి. C2H2 ఇచ్చాడా? వెయిట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్. C2H2. C2H2. ఓకే. వేర్ ఇస్ ఇట్? యాహ్! C2H2. ఓకే. నౌ ఇప్పుడు చూడండి. కార్బన్‌కి వాట్ ఈస్ దిస్ 4 వాలెన్స్ ఉంటాయి. దీనికి 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీనికి 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 అంటే 4లో ఒకటేమో హైడ్రోజన్‌తో బాండ్ అయింది. మిగిలిన 3 ఎవరితో కావాలి? ఒకటి ఈ కార్బన్‌తో, ఇంకోటి కూడా ఈ కార్బన్‌తో, ఇంకొకటి కూడా ఈ కార్బన్‌తోనే ఫార్మ్ అయ్యి అప్పుడు ఈ కార్బన్‌కి ఉండే 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్‌లో ఒకటి హైడ్రోజన్‌తో, ఇంకొక 3 దాని పక్కనున్న కార్బన్‌తో ఫార్మ్ అయ్యి దిస్ ఫార్మ్స్ ఎ ట్రిపుల్ బాండ్. దిస్ ఫార్మ్స్ ఎ ట్రిపుల్ బాండ్. ఈ ట్రిపుల్ బాండ్‌ని మనము సఫిక్స్‌లో ఎట్లా మాట్లాడతామంటే సఫిక్స్‌లో బాండింగ్‌కొచ్చేసరికి ట్రిపుల్ బాండ్‌ని వైఎన్ఈ అంటాం. వైఎన్ఈ, వైఎన్ఈ అంటాం. అండ్ నౌ యాస్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ఎర్లియర్ సెషన్స్ 2 కార్బన్‌లు ఉన్నాయంటే మనం ఏం రాయాలి? ఈటీహెచ్, ఈథైన్. ఈథైన్ ఈస్ నథింగ్ బట్ 2 కార్బన్‌లొచ్చాయి. ఆ రెండిటికి 2 హైడ్రోజన్‌లున్నాయి. అంటే 2 కార్బన్‌లలో ఒక కార్బన్‌కి ఒక హైడ్రోజన్, ఇంకో కార్బన్‌కి ఇంకో హైడ్రోజన్. కానీ ఒక కార్బన్‌కి ఒక బాండింగే ఉంది. మిగిలిన 3 బాండ్‌లు ఏమవుతాయి? ట్రిపుల్ బాండ్ అవుతాయి. ఆ ట్రిపుల్ బాండ్ కోసమే వైఎన్ఈ వచ్చిందన్న విషయం మీరు C2H2ని చూసి కనిపెట్టే రేంజ్‌కి రావాలి. అదే నా ఆశ. నౌ దిస్ ఈస్ ఇట్. ఇది మనకు అర్థం కావాలి. ఇదంతా ఇక్కడికొచ్చి ఈ మొత్తం సెంటెన్స్‌కి అర్థం అది. ఈ ఒక్క సెంటెన్స్‌కి అర్థం ఏంటి అనంటే అదే. రైట్. జస్ట్ ఎ మినిట్. ఓకే. నౌ అండర్‌స్టూడ్ రైట్? నౌ దిస్ ఈస్ ఇట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ దిస్ ఈథీన్, వాట్ ఈస్ మీథేన్, ఈథీన్, ఈథైన్. నౌ
మీకిక్కడ అర్థమైంది ఏంటి అనంటే, ఒకటి ఏన్ అనంటే సింగిల్ బాండ్ వస్తుంది. ఎందుకు సింగిల్ బాండ్ వస్తుంది? ఒక కార్బన్ 4 హైడ్రోజన్‌తో టెట్రా వాలెన్సీ కంప్లీటెడ్. కాబట్టి ఏన్ సింగిల్ బాండ్. ఈన్ అంటే డబుల్ బాండ్. ఓకే. 2 కార్బన్‌లకి ఎన్నుండాలి? మామూలుగా 4, 4, 8 ఉండాలి. కానీ ఇవి 2 ఏం చేస్తాయి? హెచ్4 ఇదొచ్చి డబుల్ బాండ్ వస్తాయి. ఎందుకు డబుల్ బాండ్ వస్తుంది? ఈళ్ళొచ్చి 1, 2, 3, 4 వస్తాయి. కానీ ఈ కార్బన్‌కి ఇంకొక 2 కావాలి కాబట్టి ఆ 2 డబుల్ బాండ్ అవుతాయి. డబుల్ బాండ్ అయినందుకు ఈన్ ఇది. ఇది అలాగే. ఓకే. ఇంతవరకు ఓకే. ఏన్, ఈన్, ఐన్‌లు అర్థమైనాయి. కానీ మెత్, ఎత్ అనేటివి మీకు అర్థం కావాలి. దానికి గూడా ఒక దారుంది. దిస్ ఈస్ ఇట్. 1 అనంటే మెత్. 1 అనంటే మెత్. ఒక కార్బన్. ఎత్ అనంటే 2. అందుకే కదా సీ2 అనొచ్చింది. చూడండి. 2 ఎత్ సి2 ఎత్ సి2 మెత్ సి రైట్. అట్లా మెత్ అంటే 1 ఎత్ అంటే 2 ప్రోప్ అంటే 3 బ్యూటేన్ అంటే 4 పెంటేన్ అంటే 5 హెక్సేన్ అంటే 6 హెప్టేన్ ఆక్టేన్ నోనెన్ డొకేన్ ఇవి కూడా ఇంపార్టెంటే అంత ఇంకా ఇంపార్టెంట్ కాదు ఇవి ఇంపార్టెంట్ ఇవి రాసుకోండి లేదంటే గుర్తుపెట్టుకోండి కానీ మొత్తానికైతే అప్లై చేసేది నేర్చుకోవాలి డోంట్ వరీ నేను నేర్పిస్తా నా ఇంతవరకు ఓకే కదా రైట్ విల్ కమ్ బ్యాక్ ఇక్కడ చూడండి. ఈ వాట్ ఈస్ దిస్ మీథేన్, ఈథీన్, ఈథైన్ అనేటివి sp3, sp2, sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్. హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ నెక్స్ట్ కెమిస్ట్రీలో ఉంది. అది నేను మీకు ఈ వీక్‌లో అయిపోగొట్టేస్తా. బట్ నెక్స్ట్ కాన్సెప్టే హైబ్రిడైజేషన్. అక్కడికి ఆపామనుకుంటున్నాను నా ఫీలింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి అక్కడ చెప్తా. ఈ మీథేన్ అనేది sp3, ఈథీన్ అనేది sp2, ఈథైన్ అనేది sp. హైబ్రిడైజేషన్ జరుగుతుంది. sp3, sp2, sp3. సింగిల్ బాండ్స్ ఎప్పుడు sp3లో ఈ మీథేన్ అనేది జరుగుతుంది. sp2లో ఈథీన్, sp అనేది ఈథైన్ జరుగుతుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ముందుకెళ్ళిపోండి. ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఏ టైప్ ఆఫ్ వాట్ ఈస్ దిస్ కాంపౌండ్ ఏ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ చేసింది అని అడగొచ్చు. హైబ్రిడైజేషన్ అడుగుతుంది అనేసి. నౌ హైబ్రిడైజేషన్ ఇన్‌ఫ్లుయెన్సెస్ వాట్ అంటే ఇది ఇంపార్టెంట్. ఒకటి బాండ్ లెంగ్త్, రెండోది బాండ్ ఎంథాల్పీ అంటే బాండ్ యొక్క స్ట్రెంగ్త్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే. ఈ దీంట్లో ఏది sp3 ఎక్కువ వాట్ ఈస్ దిస్ హైబ్రిడైజేషన్ మంచిదా? sp2 మంచిదా? sp3 మంచిదా? అంటే ఎస్ అనేది ఎస్‌పిలో ఎస్ అనేది ఎంత ఎక్కువ ఉంటే పర్సెంటేజ్ అంత మంచి హైబ్రిడైజేషన్. అంత స్ట్రెంగ్త్, అంత బాండ్ లెంగ్త్ తక్కువుంటుంది. అంత బాండ్ ఎంథాల్పీ ఎక్కువుంటుంది. అర్థం కాలేదు కదా! చెప్తా. ఎస్‌పీ హైబ్రిడ్ ఆర్బిటాల్‌లో మనకు మోర్ ఎస్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దెన్ థట్ ఈస్ క్లోజర్ టు ద న్యూక్లియస్. సింపుల్. ఎస్ అనేది ఎట్లుంటుంది? మళ్ళీ నేను చెప్పను. ఆడున్నాయి చదువుకోండి. మళ్ళీ ఇక్కడ చెప్తే అదే డూప్లికేట్ అవుతుంది. రైట్. ఎస్ క్యారెక్టర్ దేంట్లో అయితే ఎక్కువ ఉంటుందో అది మోర్ ఫార్మ్స్ మోర్ షార్టర్ బాండ్ లెంగ్త్ బట్ యెస్ దిస్ ఫార్మ్స్ స్ట్రాంగర్ బాండ్స్. హెన్స్ ఎస్‌పీ హ్మ్. ఓకే. నేను చెప్తా చూడండి ఇక్కడ. ఇది వీడు ఏదేదో ఇచ్చాడు. సింపుల్. సింపుల్‌గా చెప్పేస్తా. ఎస్‌పీ3, ఎస్‌పీ2, ఎస్‌పీ. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. యెస్. ఇందులో దేంట్లో పర్సెంటేజ్ ఎక్కువుంది? పి ఈస్ మొత్తం 3 బై వాట్ ఈస్ దిస్? కంప్లీట్ ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. 4లో ఎస్ ఎంత? 1. ఈ టోటల్ 3 ఉన్నాయి. 3లో ఎస్ ఎంత? ఒక పార్ట్. ఇక్కడ ఎంతుంది? 2లో ఒక పార్ట్. దేంట్లో ఎస్ పర్సెంటేజ్ ఎక్కువుంది? ఎస్‌పీలో ఎస్ పర్సెంటేజ్ ఎక్కువుంది. ఇట్ ఈస్ 50%. ఎక్కడైతే ఎస్ పర్సెంటేజ్ ఎక్కువుంటుందో ఆ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ హాస్ గాట్ హయ్యర్ స్ట్రెంగ్త్. ఆ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ హాస్ గాట్ హయ్యర్ స్ట్రెంగ్త్. ఈ రెండిట్లో ఏది స్ట్రెంగ్త్ ఎక్కువుంది అనంటే దిస్. ఇది 33.33% ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ ఉంది. అందుకే ఇది హయ్యర్ ఆర్ గ్రేటర్ స్ట్రెంగ్త్ థాన్ sp3 అంటే ఇలా రాయొచ్చా? స్ట్రెంగ్త్‌లో. ఎస్‌పీ ఈస్ గ్రేటర్ థాన్ అంతేలే. ఎస్‌పీ ఈస్ గ్రేటర్ థాన్ sp2 అండ్ sp3. sp2 ఈస్ గ్రేటర్ థాన్ sp3 ఇంతేనండి. ఇదే వీడిచ్చాడు ఇక్కడ. కన్‌ఫ్యూజింగ్ వచ్చింది. కన్‌ఫ్యూజింగ్ పెట్టిచ్చేసేసి. ఓకే. నౌ ఇదంతా అంతే. ఇదంతా అంతే. ఈ మొత్తం అంతా ఇదే. ద గ్రేటర్ ద ఎస్ క్యారెక్టర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్ ద గ్రేటర్ ఈస్ ద ఎలక్ట్రోనెగటివిటీ. పాయింట్ ఇది. అవునవును. ఎలక్ట్రోనెగటివిటీ వస్తుంది పాయింట్. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? అగైన్ ఈ ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్ కూడా మనకు మొన్న జరిగిన మన వాట్ ఈస్ దిస్ దాంట్లో అడిగాడు. మీకు గుర్తుండింటుంది. రైట్. ఇక్కడ ఏ దాంట్లో అయితే ఎస్ క్యారెక్టర్ ఎక్కువుంటుందో అందులో ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ అట్రాక్షనా? రిపల్షనా? టెల్ మీ. ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. ఈ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ దేంట్లో ఉంటుంది? sp హైబ్రిడైజేషన్‌లో ఉంటుంది. A carbon atom having sp hybrid orbital with 50% s character is more electronegative which other than other sp2 and sp3. That's it up. అదే చెప్పా. ఇది ముందుకెళ్ళిపోవడమే. ఇది హై ఎలక్ట్రోనెగటివ్. ఇది దానికంటే కొంచెం తక్కువ. ఇది దానికంటే ఇంకా తక్కువ. దట్స్ ఇట్ అప్. ఇది మొత్తం ప్యాసేజ్ యొక్క సారాంశం. నెక్స్ట్ సమ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ పై బాండ్స్. పై బాండ్, సిగ్మా బాండ్ ఈ 2 చెప్పాను. ఎస్ సిగ్మా మిగతావన్నీ పై బాండ్స్ అనేసి, పి వచ్చేటివన్నీ పై బాండ్స్. పై బాండ్ అనేది ఇట్లొచ్చి, ఇట్లొచ్చేసి ఈ ఇలా
బాండ్ అవుతాయి. మీకిది కనిపిస్తుంది అనుకుంటున్నా. యెస్. ఇలా బాండ్ అవుతాయి. ఇలా బాండ్ అయినప్పుడు దీన్నేమంటామంటే పారలెల్ ఓరియంటేషన్ అంటాం. పారలెల్ ఓరియంటేషన్. బాండ్ ఫార్మేషన్ అనేది పారలెల్‌గా ఓరియంట్ అయ్యి జరుగుతుందనమాట. బిట్వీన్ 2 పీ ఆర్బిటాల్స్ ఆఫ్ అడ్జసెంట్ ఆటమ్స్. ఒక ఆటమ్ యొక్క పీ ఆర్బిటాల్ ఇట్లుంది. ఇంకొక ఆటమ్ యొక్క పీ ఆర్బిటాల్ ఇట్లుంది. ఈ రెండిట్లా పారలెల్‌గా ఓరియంట్ అయ్యి కలుసుకున్నాయనుకోండి, బాండ్ ఫార్మ్ అయితే దాన్నే పై బాండ్ అంటాం. ఇంతవరకు నేను ఆల్రెడీ డిస్కస్ చేశా. రైట్. ఇది చెప్పాడు. ఈ పై బాండ్ వల్ల వాట్ ఈస్ దిస్? అంతే. ఇదంతా అవసరం లేదు. ఇదే నేను చెప్పా కదా! డబుల్ బాండ్ ఎట్లా ఫార్మ్ అవుతుంది? డబుల్ బాండ్ ఎట్లా ఫార్మ్ అవుతుంది? ఇదంతా. ఇది మనకు సీజీఎల్‌కి అవసరం లేదు. ఎక్కువ చదవడం కూడా తప్పే. వ్యర్థమే. స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. కంప్లీట్ కండెన్స్డ్ బాండ్ లైన్ సో అండ్ సో. ఇదంతా ఏంటి అనంటే 2 ఎలక్ట్రాన్ కోవలెంట్ బాండ్స్ మధ్యలో ఉండే బాండ్‌ని ఒక డాష్‌తో రీప్లేస్ చేస్తాననమాట. అంటే ఒక 2 కార్బన్స్ మధ్యలో ఒక బాండ్ ఉంది అనంటే దాన్ని ఒక డాష్. అదే చెప్తున్నాడు. ఒక డాష్‌తో. ఈథేన్. ఈథేన్ అనేది C2H6. ఈథీన్ అనేది C2H4. ఈథైన్ అనేది C2H2. మిథనాల్ C3OH. సరే ఈ మిథనాల్ ఇది గుర్తుపెట్టుకోండి. మిథనాల్ C3OH. ప్రతి దానికి లాజికల్ డిడక్షన్ ఉంది. మీథేన్ అనంటే ఏందండి? మీథేన్ ఎక్కడుంది? మీథేన్ ఫస్ట్ చదివాం. మీథేన్ ఇట్ ఈస్ CH4. రైట్. ఇది CH4 ఇక్కడికొచ్చేస్తుంది. CH4లో నుంచి ఒక హెచ్ తీసేస్తా. -H ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? CH3. రైట్. దీన్ని మిథైల్ అంటాం. కానీ ఈ సీహెచ్ వాట్ ఈస్ దిస్? గుర్తుపెట్టుకోండి ఎక్కడుంది ఇది? ఇది మిథెనాల్, మిథెనాల్, మిథెనాల్. ఇదే సేమ్ వేర్ ఇస్ ఇట్? CH4ని ఒక హైడ్రోజన్ తీసేస్తే ఎందుకు హైడ్రోజన్ తీసేయాలి? సింపుల్. నేను చెప్తా చూడండి ఇక్కడ. సికి 1, 2, 3, 4 ఉంటాయి. హెచ్, 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 హెచ్. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక ఆటమ్ ఏదన్నా వాట్ ఈస్ దిస్? చేర్చగలమా? 1s2, 2s2, 2p6 ఇక్కడికొచ్చేసిన తర్వాత స్టేబుల్ అయిపోతుంది ఆటమ్. స్టేబుల్ అయిపోతే ఒకటి లోపలికి రానీదు, ఇంకొకటి బయటికి పోనీదు. అప్పుడేమైపోతుంది? ఇఫ్ ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ విల్ నెవర్ టేక్ పార్ట్ ఇన్ ఎనీ కెమికల్ రియాక్షన్. అందుకేమైపోతుందంటే, నేను ఒక హైడ్రోజన్ ఇట్లా తీసేస్తా. ఒక్క హైడ్రోజన్‌ని తీసేసి, ఇక్కడ నేను దీనికి ఓహెచ్ అనేది పెట్టాననుకోండి, ఆల్కహాల్. ఓహెచ్ అని అన్నాననుకోండి, దిస్ CH4 ఈస్ మీథేన్. ఒక తీసేసి CH3OHగా చేశాననుకోండి, అంటే CH3 ఒక హైడ్రోజన్ తీసేసి అక్కడ ఓహెచ్ పెట్టా. అంటే ఇది కెమికల్‌గా, డయాగ్రామాటికల్‌గా. దిస్ ఈస్ కాల్డ్ మెత్. మెత్ ఎందుకు? ఒక సి ఉంది కాబట్టి. ఇదేంది ఇది? ఓహెచ్ కోసం మెథనాల్. మెథనాల్. ఇది మెథనాల్. ఇక్కడ ఇచ్చాడు చూడండి. వాట్ ఈస్ దిస్? మెథనాల్. మెథనాల్ అంటే CH3 ఒక హైడ్రోజన్ తీసేస్తా. ఎందుకంటే ఓహెచ్‌ని ఇంక్లూడ్ చేయడానికి బాండ్‌లోంచి ఒకటి తీయాలి. అందుకు ఓహెచ్ వచ్చింది. CH3OH ఈస్ రిప్రజెంటెడ్ యాస్ ఆర్ టోల్డ్ యాస్ మెథనాల్. రైట్. ఇప్పుడు చూడండి. ఇక్కడ వచ్చింది చూడండి. ఈథేన్. ఈథేన్ అనంటే ఏంటి? ఈథేన్ C2H6 ఇక్కడొచ్చాయి కదా! ఈథేన్ అంటే 2 హైడ్రోజన్‌లుండాలి. 2 కార్బన్‌లుండాలి. అది కరెక్టా కాదా అంటే చూడండి ఇక్కడ. 2 కార్బన్‌లున్నాయి. రైట్. ఈథేన్ అన్నాడు. ఈథేన్‌ని బట్టి మీకేమర్థమవుతుంది? మైనస్‌లోకెళ్దాం. ఏన్ అనంటే ఒక సింగిల్ బాండే ఉంది. ఈథేన్ అంటే ఎత్ అన్నందుకు 2 కార్బన్‌లున్నాయి. ఇంతే మనకర్థమైంది. ఇది 100% అయినప్పుడు కార్బన్‌కి ఇంకొక 3 హైడ్రోజన్‌లుండాలి. ఇది స్టాండర్డ్ భయ్యా. ఈథేన్ ఏన్ అన్నందుకు ఒకే సింగిల్ బాండ్ ఉంటుంది. ఎత్ అన్నందుకు 2 కార్బన్‌లే ఉంటాయి. దీన్ని బట్టి. అంటే మిగిలినవి ఏంటి? 1, 2, 3 ఉండాలి. ఆ 3 హైడ్రోజన్‌లు. ఇంకొక 3 దీనికి హైడ్రోజన్‌లుండాలి. ఇది గూడా హైడ్రోజన్‌లు. ఇప్పుడెన్నున్నాయి? సీలు 2 ఉన్నాయి. అందుకేమైపోయింది? ఎత్ అయిపోయింది. ఏన్ అన్నందుకు ఒక సింగిల్ బాండ్ ఉంది. అండ్ మొత్తం ఎన్ని హైడ్రోజన్‌లున్నాయి? 3, 3, 6. C2H6. C2H6 ఈస్ ఈథేన్. C2H6 ఈస్ ఈథేన్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇక్కడికొచ్చేసరికి సి ఈథేన్ అనంటే C2H6 ఎట్లా ఫార్మ్ అయిందనేసి. అలాగే ఈథీన్. ఈఎన్ఈ అన్నాడు. ఈఎన్ఈ అన్నందుకు డబుల్ బాండ్ ఫార్మ్ అవుతుంది. ఎత్ అన్నందుకు 2 కార్బన్‌లుంటాయి. ఇంతవరకు స్టాండర్డ్. వాట్ ఈస్ దిస్? ఎత్. ఈ 2 స్టాండర్డ్. ఈ 2 స్టాండర్డ్ అయిన తర్వాత దీనికి మిగిలినవేమి 2 వాలెన్సీ షెల్‌లు ఫిల్ అయిపోయినాయి. మిగిలిన 2 ఏం కావాలి? హైడ్రోజన్‌లు రావాలి. ఇక్కడ 2 హైడ్రోజన్‌లు. సో, C2H4. C2H4 ఈస్ ఈథీన్. ఇక్కడ నుంచి ఈథీన్. ఈథేన్. దీనికి హైడ్రోజన్‌లే 2 తేడా. ఆ 2 లేనందుకే ఈన్ అయింది. డబుల్ బాండ్ ఫార్మ్ అయింది. ఐన్ కూడా అంతే. C2H2 ఇది. ఇదే మనం చూసాం. హెచ్‌లు 2 ఉన్నాయి. 2 ఫార్మ్ అయినాయి. మిగిలింది ఏం కావాలి? ఈన్ అన్నందుకు ఈ 3 ట్రిపుల్ బాండ్ ఫార్మ్ అవుతాయి. దట్స్ ఇట్. మళ్ళీ సేమ్. ఇది డయాగ్రామ్ ఇచ్చి ఏంటి అని అడుగుతాడు. ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? సైలెంట్‌గా ఉంటారా? నో. సో, దిస్ ఈస్ వాట్. ఇక్కడ ఏదైనా అడగొచ్చు. అది ఇంపార్టెంట్ ప్రతీదీ మనం మాట్లాడుతున్నాం. మిథనాల్. మిథనాల్ అనంటే
మెత్ అంటే ఇక్కడ హెచ్ ఉండాలి. ఈ మొత్తాన్ని తీసేసి హెచ్ ఉండాలి. కానీ ఆ హెచ్‌ని తీసేసి మనం ఏం చేస్తాం? ఈ ఓహెచ్‌ని యాడ్ చేస్తాం. ఈ ఓహెచ్ ఇవి లోన్ పెయిర్స్ అనేది ఉంటుంది. ఇది మనం కెమిస్ట్రీలో డిస్కస్ చేసాము. దిస్ విల్ నెవర్ టేక్ పార్ట్ ఇన్ రియాక్షన్ అనేది తెలుసుకో. అండ్ ఈ ఆక్సిజన్‌లో 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. ఎందుకు ఏంటి అనంటే ఇక్కడ చూపిస్తా చూడండి. ఆక్సిజన్ ఎక్కడుంది? ఇక్కడుంది. 2 లోన్ పెయిర్స్ ఉంటాయి. రైట్? 2 లోన్ పెయిర్స్ ఎందుకు ఏంటి అనేది మళ్ళీ అక్కడ పోయి డిస్కస్ చేశా. అక్కడ చూడండి కెమిస్ట్రీ ప్లేలిస్ట్‌లో. సో, ఇది లేదా ఇది 2 కలిపితే మిథనాల్. అదే చెప్పాడు. ఈ ఏన్‌లో ఒక సింగిల్ బాండ్ ఉంటుంది. CH3 అండ్ ఇది ఈన్, ఇది ఐన్, ఇది మిథనాల్. మళ్ళా అదే ఇచ్చాడు. అవే అడుగుతాడు. నౌ ఇది బాగా గమనించండి. ఇక్కడి నుంచి హౌ మచ్ ఇస్ ద టైమ్? 25 మినిట్స్ అయిందా? వావ్! ఓకే. ఈ ఒక్క పేజ్ అయిపోగొట్టేద్దామా? ఈ ఒక్క పేజ్ అయిపోగొట్టే ఎందుకంటే మిగతావన్నీ సైక్లోప్రొపేన్, సైక్లోపెంటేన్ ఈ సైకిల్స్ ఒస్తాయి. ఈ సైకిల్స్ అన్నీ ఒకేసారి డిస్కస్ చేద్దాం. బట్ యెస్, యూ విల్ కంప్లీట్ దిస్. ఇక్కడ చూడండి. ఇదేంటి? 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 అనేది మనకు తెలియాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక స్టోరీ చెప్తా. 2 కార్బన్‌లని వెయిట్ ఎ మినిట్. యెస్. 2 కార్బన్‌లని ఇలా రాయొచ్చు. లేదా ఒకటిలా 3 కార్బన్‌లున్నాయి ఇలా. ఈ 3 కార్బన్‌లని ఇలా గూడా రాయొచ్చు. అంటే ఏంటి? ఈ జంక్షన్ ఏదైతే ఉంటుందో అది ఒక కార్బన్ అని. ఇదొక కార్బన్. ఇదొక కార్బన్ అని. అలా ఉన్నప్పుడు 1, 2, 3, 4, 5 దీన్నెలా రాయాలి? 1, 2, 3, 4, 5ని సింపుల్. 1 ఇక్కడి నుంచి 1, 1, 2, 3, 4, 5 అంతేనా? ఆ! అంతే. 1, 2, 3, 4 దీన్నేమనొచ్చు? దీన్నిలా అనొచ్చు. రైట్? సింగిల్ బాండ్ ఫార్మ్ అయినాయి కాబట్టి వీటినేమంటాము? 5 కార్బన్‌లున్నాయి అనంటే మనం ఏమనాలి? 5 కార్బన్‌లున్నాయంటే మనం పెంట్ అనాలి. రైట్? పెంట్ అనాలి. ఓకే. దీన్నేమనాలి? ప్రిఫిక్స్ ఇస్ పెంట్. ఓకే. అన్ని సింగిల్ బాండ్‌లున్నాయి కాబట్టి పెంటేన్. అంటే ఇది పెంటేన్ అని. ప్రొవైడెడ్ యూ హావ్ ఆల్ ద 3 వాట్ ఈస్ దిస్? హైడ్రోజన్స్, సింగిల్ బాండ్స్. సో, దిస్ ఈస్ పెంటేన్. నేను చెప్పేదొకటే. ఈ కార్బన్‌ని ఈ డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్‌లో గూడా వాడొచ్చు అనేది చెప్పాలి. మీకు తెలియాలి. దట్స్ ఇట్. ఎందుకొచ్చింది అంటే ఇక్కడొచ్చింది చూడండి. రైట్. ఇక్కడేమున్నాయి? ఇది చూడండి. 3 మిథైలో సైనేట్. మిథైలో ఆక్టేన్ సారీ. 3 మిథైలో ఆక్టేన్. 3 మిథైలో ఆక్టేన్. మిత్ అనంటే ఏంటండి? ఒకటే అని. ఆ! ఆ మిథైల్ అంటే చెప్పాను గదా! CH4 అనేది మీథేన్. అందులోంచి ఒకటి హైడ్రోజన్ తీసేస్తే మిథైల్. ఈ CH3ని ఏమంటాం? CH3 బాండింగ్ విత్ సింగిల్ బాండ్. ఒక్క సి ఉంది కాబట్టి ఐల్. ఐల్. ఒక హైడ్రోజన్ తీసేస్తే మిథైల్. ఒక హైడ్రోజన్ తీసేస్తే మిథైల్. అంతే. కాబట్టి ఇది మిథైల్ అయింది. దీనికోసం దీన్ని చెప్పడానికి వాట్ ఈస్ దిస్? మిథైల్ అనొచ్చింది. కానీ ఈ 3 ఏంటి బాసు అనేది తెలియాలి. 3 ఏంటి అనంటే మనకెప్పుడన్నా గాని ఒక సింగిల్ బాండ్ ఇట్లా ఇన్ని మనకు కార్బన్ తెలుసు. కాటనేషన్ ప్రాపర్టీ అని. ఒక కార్బన్ ఇంకో కార్బన్ లింక్ చేసుకుంటూ పోతుంది అనేసి. దీన్నెలా రాయాలి? CH3 1, 2, 3 ఈ CH3ని. ఈ కార్బన్ సింగిల్ బాండ్‌తో ఫార్మ్ అయ్యి ఇక్కడేమైపోతుంది? H2 ఉంది చూడండి. ఇక్కడొక H, ఇక్కడొక H ఫార్మ్ అవుతుంది. రైట్? మళ్ళా ఈ కార్బన్ ఏమవుతుంది? ఈ కార్బన్‌తో లింక్ అవుతుంది. సింగిల్ బాండ్. అప్పుడేమైపోతుంది? ఇక్కడ ఒక H ఉంటుంది. ఇంకా 1, 2, 3 ఇంకో కార్బన్‌తో ఫార్మ్ అవుతుంది. మూడోదేం కావాలి? ఈ మూడోదే ఈ CH3. మిథైల్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. హైడ్రోజన్ బదులు మిథైల్ యాడ్ అవుతుంది. ఇలా ముందుకెళ్తూ పోతుంది. రైట్? దీనికి ఇక్కడ బాగా చూడండి. ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. రైట్? 8 అన్నందుకు ఆక్టేన్ వచ్చింది. రైట్? ఇవన్నీ నేను చెప్తా. నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తా. ఇవే అడిగేది. రైట్? ఒక్క నిమిషం. రైట్. ఇక్కడ చూడండి. ఈ మిథైలో వాట్ ఈస్ దిస్? యాహ్! ఇక్కడ చూడండి. ఈ మిథైల్ అనేది ఇక్కడ యాడ్ అవుతుందని మనకు తెలియాలి. రైట్? దీన్ని బట్టి మనకేం అర్థమైంది తెలుసా? నంబరింగ్ సిస్టమ్ అనేది ఒకటి రావాలి. వాట్ ఈస్ దిస్ నంబరింగ్ సిస్టమ్ అనంటే, ఈ డయాగ్రామ్ ఎట్లొస్తుందనే చెప్పా. బట్ నంబరింగ్ సిస్టమ్ ఎట్లా అంటే, లెఫ్ట్ టు రైట్ పోవచ్చు, రైట్ టు లెఫ్ట్ రావచ్చు. అలా వచ్చినప్పుడు మనం చూడండి ఇక్కడ. ఇక్కడ కార్బన్, ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. రైట్ నుంచి లెఫ్ట్ అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ ఎక్కడ ఈ మిథైల్ గ్రూప్ ఏ లెఫ్ట్ టు రైట్ పోతే వాట్ ఈస్ దిస్? రైట్ టు లెఫ్ట్ పోతే ఎట్లా అనేది ఇప్పుడు చెప్తా. సింపుల్. ఎక్కడైతే కార్బన్ మిథైల్‌తో బాండ్ అవుతుందో ఆ కార్బన్‌కి మినిమమ్ నంబర్ ఎటు నుంచి పోతే వస్తుందో అటు నుంచి నంబరింగ్ కావాలి. ఇక్కడ చూడండి లెఫ్ట్ టు రైట్ ఇట్లా పోయామనుకోండి, థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ యాడ్ అవుతుందనేది వస్తుంది. అదే రైట్ టు లెఫ్ట్ ఇట్లా వచ్చాననుకోండి, ఇక్కడేమవుతుంది? సిక్స్త్ కార్బన్ దగ్గర మిథైల్ అనేది ఈ కార్బన్ సిక్స్త్ నంబర్ వస్తే, ఈ సిక్స్త్ కార్బన్‌కి మిథైల్ యాడ్ అవుతుందని తెలుస్తుంది. సిక్స్త్ బెటరా?
థర్డ్ బెటరా అంటే అకార్డింగ్ టు ద ప్రొసీజర్, ఐయుపాక్ ప్రొసీజర్ ఏదైతే మినిమమ్ కార్బన్ నంబర్ ఉంటుందో అటు సైడ్ నుంచి పోవాలి అనేసి. మినిమమ్ ఈజ్ లెఫ్ట్ టు రైట్ వస్తుంది. అప్పుడు నేను లెఫ్ట్ టు రైటే ఫాలో అవ్వాలి. ఓకే. ఓకే. నౌ సీ దిస్. ఇంతవరకు అర్థమైందా మీకు? యెప్. ఇక్కడ మనకు ఫాలో కావాల్సింది ఏంటి అనంటే ఇదంతా తీసేసి ఓన్లీ ఇది ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకేమొస్తుంది థర్డ్ కార్బన్ యాటమ్ దగ్గర మిథైల్ అనేది యాడ్ అవుతుంది. అందుకే ఎక్కడైతే ఏ నంబర్డ్ కార్బన్ దగ్గర యాడ్ అవుతుందో ఆ నంబర్‌ని ఇక్కడ రాస్తారు. 3 మిథై 3 అన్నందుకు ఎందుకొచ్చింది అంటే థర్డ్ యాటమ్ దగ్గర ఈ మిథైల్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 8 ఉన్నాయి. అందుకు ఆక్ట్. అన్నీ సింగిల్ బాండ్స్‌లో ఉన్నాయి. అందుకు ఏన్ 3 మిథైలో ఆక్టేన్. 3 మిథైలో ఆక్టేన్ అనేది ఎందుకొచ్చిందనేది మీకు తెలియాలి. ఓకే. బై దిస్ లెట్ వి కంప్లీట్ దిస్. ఇక్కడికే షార్ట్ అండ్ స్వీట్‌గా పెట్టేద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్‌లో ఈ ఆప్షన్ నంబర్ బి ఏదైతే ఉందో అది అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క వాట్ ఈస్ దిస్ నెక్స్ట్ అంతా డిస్కస్ చేద్దాం. బట్ యెస్ దిస్ ఈస్ ద జస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇక్కడి నుంచి అడుగుతాడు. ఇంతకు మించి ఏం అడగట్లేదు. ఈ ప్రిఫిక్స్, సఫిక్స్, రూట్ ఇట్లాంటివి అడుగుతున్నాడు. ఈ 3 మిథైల్, బ్యూటేన్, ఈథేన్ ఇక్కడికే. ఇంగా H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, HNO3 అంటే ఏంటి? అవి కూడా అడగొచ్చు. బట్ ఎక్కడో అర్ర కొరగా పిల్లోడు అప్డేట్ అయ్యాడు ఎస్ఎస్‌సి వాడు. మనం కూడా అప్డేట్ కాకుండా లూసెంట్ కెమిస్ట్రీనే చదువుతున్నామంటే నేను చెప్పా కదా! ఆ 70 గంటల్లో ఎక్కువ వేస్ట్ చేస్తున్నామనేసి. రైట్. అది చదవాలి. అది కూడా వద్దాం. కానీ అంతకంటే ముందు ఇది కంప్లీట్ చేస్తే మనకు ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఆర్ 1 మార్క్. థో వి స్టడీ లిమిటెడ్ టైమ్, లిమిటెడ్ పీరియడ్, లిమిటెడ్ కాన్సెప్ట్. ఇందులో నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. క్వాలిటీ ఈస్ థాట్ విచ్ మ్యాటర్స్ దాన్ క్వాంటిటీ. ఇప్పుడు చెప్పండి. రోజు అప్‌లోడ్ చేయాలా? లేకపోతే ఇది నేను అప్‌లోడ్ చేయడానికి నేను అనాలిసిస్ చేసి కొద్దిగా టైం తీసుకొని మీకు 70 గంటల్లో ఒక్క క్వెషన్ కూడా రాకోకుండా చేయాలా? 2, 3 గంటలు చదివినా ఒక్క క్వెషన్ వచ్చేలా చేయాలా? ఇట్ ఈస్ ద క్వాలిటీ దట్ విచ్ మ్యాటర్స్. ఇది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. ఐ ఫీల్ యూ కెన్ అండర్‌స్టాండ్ మీ. దిస్ ఈస్ ఎ జెన్యూన్ ఎఫర్ట్. నెక్స్ట్ వీడియో ఇంకా హైలైట్‌గా ఉంటుంది. వి ఆర్ గోయింగ్ ఇంటూ ద డీపర్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇంతవరకు నాకు తెలిసి ఇంత కాన్సెప్ట్ ఎవరైనా చెప్పింటారంటే ఓకే. వెల్ అండ్ గుడ్. బట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ మీ ద ఫస్ట్ దెన్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ యూ. సో దిస్ ఈస్ ఆల్ అగైన్ టైమ్ మ్యాటర్స్. థాంక్ యూ. గుడ్ డే. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చెప్పుకుందాం. ఇట్ ఈస్ ఆల్ దిస్ జస్ట్ వరల్డ్ బిల్డింగ్ అంటారు కదా! 'కల్కి' సినిమాలో మాదిరి. సో ఇట్ ఈస్ ఆల్ ఎ వరల్డ్ బిల్డింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ తోపులా ఉంటాయి. వి షల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ యెస్ ఇట్ ఇట్ విల్ కమ్ నెక్స్ట్ ఎప్పుడో నేను చూస్తాను. నా టైం చూసుకొని, వీలు చూసుకొని అప్‌లోడ్ చేస్తా. బట్ యెస్ థాంక్ యూ. గుడ్ డే.